హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను అఫీషియల్ 08. వెల్కమ్ గైస్. కొత్తగా స్పెషల్గా ఉంది కదా, జీడితో రాసానమాట, ఇలా డెకరేట్ చేశాను. ఇవాళ మేము మామిడికాయ పచ్చడి పెట్టబోతున్నాము. మా నాన్నమ్మ, మా తాతయ్య అయితే వక్కలు కొడుతున్నాడు. మా నాన్నమ్మ అందులో జీడి తీసి ఇంకా చిన్న చిన్నగా కట్ చేసుకుంటుంది. తనకు పెద్ద పెద్ద వద్దంట. టోటల్ ఇవైతే మొత్తం 45 మ్యాంగోస్ అండి. చూడాలి ఫైనల్గా ఎన్ని కేజీస్ అవుతాయో. మేమైతే ఇవాళ మామిడికాయ పచ్చడి పెట్టుకుంటున్నాము. మీరు ఆల్రెడీ పెట్టుకున్నారా? ఆల్రెడీ సీజన్ అయిపోతుంది మ్యాంగోస్ పెట్టడం. ఇలా బాగుంటుంది కదా, నాన్నమ్మ వాళ్ళు పెడుతుంటే మనం ఇలా చూడడం, మధ్య మధ్యలో వక్కలు తినడం చాలా బాగుంటుంది. వాళ్ళు మంచిగా సీరియస్గా వక్కలు కొడుతుంటే నేను మధ్యలో ఆ జీవితో ఇలా ఆడుతున్నా అనమాట. మళ్ళీ ఇలా డెకరేట్ చేసాం టైంపాస్కి అలా. అయితే మా వాళ్ళు అన్నారు కదా, జీడి ముట్టుకుంటే పుండ్లు అవుతాయి అని అన్నారు. మరి మీకేమైనా తెలుసా అలా అవుతాయా నిజమైనా? మరి నేను ముట్టుకుంటే అయితే నాకేమైతే ఏం కాలేదన్నమాట. చాలాసార్లు అలా టచ్ చేశాను, ఏం కాలేదు. మరి మీరేమంటారు? మీకు ఎప్పుడైనా అలా ఎక్స్పీరియన్స్ అయిందా? కురుపులు అయినాయా? ఫైనల్లీ జోకుతున్నారు, కొట్టడం అయిపోయింది. చూడాలి ఎన్ని కేజీస్ అవుతాయో. ఫైనల్గా 4 కేజీస్ అయినాయి అన్నమాట ఇవే. సో ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకోవడం కోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కేజీ ఆయిల్ పోయాలి. పల్లి నూనె అయినా పర్లేదు, మన శుభం ఆయిల్ అయినా పర్లేదు, పోసుకోవాలి. ఇందులోకి ఇంగ్రీడియంట్స్: మెంతులు, జీలకర్ర, ఎల్లిపాయలు, ఆవాలు. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ఇలా మరుగుతుంటే అప్పుడు మనం ఇందులోకి మెంతులు ఆవాలు 2 వేసుకోవాలి. 100 గ్రామ్స్. తర్వాత అందులో జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసిన తర్వాత ఇలా మరగాలి, కొంచెం అలా వదిలేయాలి ఒక 2 minutes. అలానే వదిలేయకుండా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అలానే వదిలేస్తే మాడిపోతాయి మొత్తం. సో కలపాలి, అలా మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలి మాడినాయా లేదా అని. ఒక 1 minute అలా కలుపుతూ ఉండండి. వేగాయి మంచిగా. ఇప్పుడు ఆఫ్ చేసుకోవాలి స్టవ్. తర్వాత తీసి కింద పెట్టుకోవాలి. ఆ నూనె అలా మరుగుతుంటేనే అందులోకి వెల్లిపాయలు వేసుకోవాలి. చూడండి ఆయిల్ ఇంకా ఎంత హీట్గా ఉందో. ఒకసారి అలా కలిపేసి అలానే వదిలేయాలి కొంచెం సేపు. ఫ్యాన్ గాలికి చల్లారుతుంది. అలా ఒక 5 minutes తర్వాత అందులోకి వెల్లిపాయల పేస్ట్ కొంచెం వేయాలి. మీరు వేసుకుంటారా అలా? మా నాన్నమ్మ అయితే వేస్తుంది, టేస్ట్ బాగుంటుందని.
కలిపేసి వదిలేయాలి గైస్. టోటల్ పూర్తిగా చల్లారిపోవాలి. సో ఆలోపు జీలకర్ర మెంతుల పొడి 200 గ్రామ్స్ వేసుకోవాలి. అలాగే ఆవాల పొడి 200 గ్రామ్స్, అలాగే వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. మంచిగా బాగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. మొత్తం పక్కలకి పట్టాలి. సో గైస్, మా నాన్నమైతే ఆ గ్లాస్తో 1 కప్ ఉప్పు వేస్తుంది, 2 కప్స్ కారం వేస్తుంది. మాకైతే అంతవరకు సరిపోతుంది కారం. ఆ కారం బాగా కారం ఉంటుంది. అందులోనే ఆయిల్ పోసేసుకోవాలి. మీ టేస్ట్ తగ్గట్టు మీరు కారం ఉప్పు వేసుకోవచ్చు. చిన్న చిన్నగా కలుపుకోవాలి, లేకపోతే కంట్లో పడుతుంది కారం. ఇలా టోటల్గా కలుపుకోవాలి చిన్న చిన్నగా, టోటల్ మిక్స్ అయ్యేటట్టు. ఇలా కలుపుకున్నాక మా నాన్నమ్మకి ఇంకా ఆయిల్ కొంచెం తక్కువైంది అనిపించింది. సో తీసి పక్కకు పెట్టుకుంది కదా, ఆయిల్ వేసేసింది. ఆయిల్ కొంచెం అలా పైన కొంచెం అలా వేసేసి మొత్తం కలుపుకుందనమాట. కలుపుకున్నాక ఇంకా జాడీలోకి ఎత్తుకోవడమే. జాడీలోకి ఎత్తుకుంది. చూడడానికి చాలా సింపుల్గా ఉంది గైస్ పచ్చడి పెట్టడం, కానీ చేయడమే. సో మీరు పెట్టుకున్నారా పచ్చడి? బాగుందా? ఎలా ఉందో చెప్పండి. ఫైనల్లీ కంప్లీటెడ్. మామిడికాయ పచ్చడి పెట్టేసాను. సో పైన మళ్ళీ కొంచెం ఉప్పు జల్లుకోవాలి. తర్వాత క్యాప్ పెట్టేసి ఎవరు వెళ్ళే చోటుకి వెళ్ళి పెట్టేయాలి, పక్కకు పెట్టేయాలి, ఎవరు ముట్టుకోవద్దు. సో థ్యాంక్ యూ గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.